సో వన్ నేషన్ వన్ కరికులం అని చెప్తున్నాను చాలాసార్లు. దాని ఇంటెన్షన్ ఏంటంటే పూర్తిగా రీచ్ అయి ఉండదు. అదొక ఏరియా నేను డిస్కస్ చేస్తాను. సెకండ్ అనౌన్స్మెంట్ కూడా ఏంటో చెప్తాను. అది కొంచెం చిన్న సర్ప్రైజ్. అది దానికి వచ్చే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనం ఇండియాలో ఏ ఎగ్జామ్ రాయాలన్నా, అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలన్నా, లేదా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో సీట్ రావాలన్నా, ఒక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్లో సీట్ రావాలన్నా, మనకుండే బేసిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరిక్యులం అనేది మనం అంచనా వేస్తే ఏముంటుంది? ఆ కరిక్యులం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, బేసిక్ కాంపిటేటివ్ ఇంగ్లీష్, జీకే, కరెంట్ అఫైర్స్ లాంటివి ఉంటాయి మనకి. అందుకే మీకు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ ఉంటుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఉంటుంది. ఇందులో భాగంగా జీకే, కరెంట్ అఫైర్స్ చెప్తూ కంపల్సరీ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది మనం చెప్తున్నాము. సో ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్ అండ్ జీకే, కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యే కరిక్యులం మనం ఇస్తున్నాం కదా. ఈ కరిక్యులం తోటి మన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు తీసుకుంటున్న ఓరియంటేషన్ ఏంటి? క్లాట్ రిలేటెడ్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఒకటి, నెక్స్ట్ క్యూట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. దీంతోపాటు మీరు ఇంకేమేమి అప్లై చేయొచ్చు? నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, అంటే బ్యాచులర్ ఆఫ్ హాస్పిటాలిటీ సైన్స్ అని ఉంటుందన్నమాట గ్రాడ్యుయేషన్లో. వాటికి సంబంధించినటువంటి హండ్రెడ్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ఉంటాయి. ఓకే, గవర్నమెంట్ రన్ చేస్తున్నవి. అవి కాకుండా మళ్ళీ కామన్ లా అడ్మిషన్ టెస్ట్లో 22 లా యూనివర్సిటీస్ ఉంటాయి. వీటికి మనకి లీగల్ యాప్టిట్యూడ్ కాకుండా జనరల్గా నేను ఇందాక నేను చెప్తున్నటువంటి ఆ 4-5 కంపోనెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇవి మాత్రమే ప్రిపేర్ అయితే అటువైపు క్యూట్కి కొన్ని సైంటిఫిక్ ఎంఎస్సి లేదా ఐఎంఎస్సి ఐఎంఏ చదవాలంటే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్కి వెళ్ళొచ్చు. ఐఎంఏ ఎకనమిక్స్ కానీ, ఐఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ అలా వెళ్ళొచ్చు, లేదా ఐఎంఎస్సి ఫిజిక్స్ కెమిస్ట్రీకి వెళ్ళొచ్చు. ఇవి కాకుండా ఇంకా బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఎన్ఐఎఫ్టి, ఇలాంటి వాటికి కూడా ఉండే కామన్ కరిక్యులం ఏంటంటే అదే మనము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్, జీకే, కరెంట్ ఇష్యూస్ చదువుకుంటాం. ఇవి చదువుకుంటే అంటే మనం రోజు ఇవి ప్రాక్టీస్ చేస్తే వాటి కాంపిటేటివ్ లెవెల్ని బట్టి మనకి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లో సీట్ రావడానికి ఉంటుంది ఇన్స్టిట్యూట్స్లో. ఓకే, ఇంటర్మీడియట్ పిల్లలకు సంబంధించింది. ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన వాళ్ళకి వీటితో పాటు యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఫౌండేషన్ తీసుకుంటూ ఇంకా వాళ్ళు అడిషనల్గా యూపీఎస్సీ కండక్ట్ చేసే సెంట్రల్ ఆన్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ అప్లై చేసి రాయాలి. దాంతోపాటు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ ఉంటుంది, సిడిఎస్ లాంటిది. ఇవి కూడా అప్లై చేసి రాస్తారు. అంటే మీ సీనియర్స్ వాళ్ళకు కూడా మళ్ళీ క్యూట్ పీజీ ఎంట్రన్స్ రాయడానికి స్కోప్ ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ స్టేట్ లా సెట్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ కామన్ సిలబస్ ఏదైతే చదువుతారో వాటితోనే వెళ్ళొచ్చు, పీజీ సీట్ రావాలన్నా వీటికైనా. అలానే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ఉంటుంది తీసుకులో, అక్కడ రావాలన్నా. అండ్ మీ సీనియర్స్ కొంతమందికి మంచి మంచి యూనివర్సిటీస్లో, ఇప్పుడు సాత్విక్ గౌతమ్ తెలుసు కదా, తనకి బెంగళూరులో సీట్ వచ్చింది మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజంలో. కొంతమంది ఇప్పుడు మీ సూపర్ సీనియర్స్ ఉన్నారు, డిగ్రీ 3rd ఇయర్ పాస్ అయిన వాళ్ళు, వాళ్ళకి పాండిచ్చేరిలో ఎంబీఏ సీట్ వచ్చింది. వంశీ అని మీకు ఒక అక్కడ ఏది మనము ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు, ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు స్టేజ్ మీద బాగా లొల్లి చేస్తుండే, గుర్తున్నాడా? వంశీ అని మీ సీనియర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వచ్చిన వాళ్ళకి ఇంకా సూపర్ సీనియర్స్ కొంచెం గుర్తుండొచ్చు, అవకాశం ఉండొచ్చు. సో అతనికి ఇప్పుడు మంచి పాండిచ్చేరి యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ సీట్ వచ్చింది. సో ఎలా వస్తున్నాయి? ఇలా వాళ్ళు కొంత కాంపిటేటివ్ ఓరియంటేషన్ బిల్డ్ చేసుకోగలిగితే మంచి మంచి టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకోవచ్చు. దాంతోపాటు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మీకు 20 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి ఐఏఎస్కి ఎలిజిబిలిటీ ఉండదు కదా, ఇంకో 1-2 ఇయర్స్ తర్వాత అప్లై చేసుకోవాలి. ఈలోపు వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఇంకా ప్రొఫెషనల్ కోర్సులో కూడా ఎంటర్ అవ్వగలుగుతున్నారు ఈ ఫౌండేషన్ వల్ల. ఇంకా అన్నిటికీ మించి ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి కనుక కరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే క్యాట్ ఫౌండేషన్ అని ఉంటుంది, కామన్ అడ్మిషన్ టెస్ట్ అనమాట. అంటే సిఏపిఎఫ్, సిడిఎస్ అండ్ క్యూట్ ఇలా ఎంబీఏ ఎంట్రన్స్ సంబంధించిన ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్ రావడానికి, అదే కరికులంతో ప్రిపేర్ అయితే కామన్ అడ్మిషన్ టెస్ట్ అది సీసాట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ 2 ప్రిపేర్ అవుతున్నారో ఆ పేపర్ 2కి తగ్గట్టుగా ఆ స్టాండర్డ్లోనే కామన్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఐఏఎమ్స్లో సీట్ తెచ్చుకోవడానికి సంబంధించిన ఎగ్జామ్. అది ఐఏఎమ్స్లో సీట్ రావడానికి ఏం కావాలి? ఫస్ట్ రిటర్న్ ఎబిలిటీ. మనము
ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ వెర్బల్ ఎబిలిటీ, ఈ కాంప్రహెన్షన్ మీద పట్టు సంపాదించి దాంతో కనుక ఒక 25% మార్క్స్ తెచ్చుకొని మనం క్వాలిఫై వెళ్తే రిటన్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. మీరందరూ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి న్యాచురల్గా కొంత రిటన్ ఎబిలిటీ టెస్ట్ డెవలప్ అవుతుంది కదా డిగ్రీలో ఉన్నప్పుడు. ఈ రిటన్ ఎబిలిటీ టెస్ట్ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో పర్ఫెక్ట్గా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో మీరందరూ డిబేట్స్ చేయగలుగుతున్నారు, స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు, దాంతోపాటు మీరు పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు మీకు ఇక్కడ. సో ఇలాంటివన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది ఎవ్రీ ఆఫ్టర్నూన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. స్టడీ అవర్స్లో ఒక ట్యూటర్ ఉండి ఆ యాప్టిట్యూడ్ డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తుంటారు. ఇలా 3 years ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్యాట్ క్లియర్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో సీట్ వస్తే చాలా తోపు అన్నట్టు. ఇక చాలా మంచి మంచి ప్యాకేజెస్, లక్షల్లో ప్యాకేజెస్ తోటి వాళ్ళకి జాబ్స్ వస్తాయి, ఆ స్థాయికి వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా మనం ఒకటే కరిక్యులం జస్ట్ ఐఏఎస్ ఫౌండేషన్లో భాగంగా ఇస్తున్నాం. సో ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది అర్థం కావడానికి వాడే పదం, కానీ ఇది కరెక్ట్గా మనం ఫాలో అయితే ఒక పెద్ద ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బిల్డ్ చేయొచ్చు ఇండియాలో. ఇది ఒక స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనమాట. ఎవరికి 90% మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయాక, ఇంటర్మీడియట్ అయ్యాక అసలు ఏ ఎగ్జామ్స్ రాయాలి, వేటికి ఎలిజిబిలిటీ ఉంది, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అయితే ఇంకా ఫైనల్గా ఇంకొకటి సర్ప్రైజ్ అనేది చెప్పబోతున్నాను. ఏంటో చెప్పనా, బేసిక్గా మనకి డిగ్రీ పూర్తయిన తర్వాత క్యాట్ రాయడం అనేది తెలుసు, ఐఏఎమ్స్లో వెళ్ళడం తెలుసు. బట్ అదే సేమ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్తో, కాంపిటేటివ్ ఇంగ్లీష్తో మనం జీమాట్ రాసి టాప్ యూనివర్సిటీస్లో, యుఎస్లో కానీ, యూకే, యూరోపియన్ కంట్రీస్లో లేదా ఆస్ట్రేలియా, ఇతర కంట్రీస్లో ఎక్కడైనా టాప్ యూనివర్సిటీస్లో మనకి ఎంబీఏ చేయడానికి అవకాశం ఉందనుకోండి. దాని మీద కూడా మీకు గైడెన్స్ కావాలి కదా. సో ఆ గైడెన్స్ సెల్నే నెక్స్ట్ మన కేపీ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సెల్ అని తీసుకురాబోతుంది. సో గైడెన్స్. సో ఇది 1 year నుంచి మనము ప్లాన్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ అవబోతుంది. ఇందులో ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా యాప్టిట్యూడ్, రీజనింగ్, ఐల్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ స్కిల్ కనుక డెవలప్ చేసుకోగలిగితే దాని ద్వారా మనము జీమాట్ రాసి, క్యాట్ రాసి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఎవరికైనా కానీ ఫారిన్ కంట్రీస్లో టాప్ యూనివర్సిటీస్లో ఎంబీఏ చేయాలని ఆలోచన ఉన్నా, వేరే ప్రొఫెషనల్ పీజీ కోర్సెస్ చేయాలన్నా, ఈవెన్ లీగల్ స్టడీస్ చదవాలని ఉన్నా కూడా ఆప్షన్ ఇవ్వబోతుంది అనమాట. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సెల్కి సంబంధించి ఒక స్పెషల్ వింగ్ హెడ్ ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ వీక్ పర్టికులర్గా ఆయన దీని మీదనే సెషన్ తీసుకుంటారు. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్క్స్ వస్తే ఏ యూనివర్సిటీస్లో సీట్స్ రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకి గైడెన్స్ ఇస్తారు. రైట్. సో ఇప్పుడు మనం ఏ పద్ధతులు చెప్పాం, 3 రకాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సెల్కి సంబంధించి మొదటి 2 చూడాలి. ఏంటి, ఒకటి గవర్నమెంట్ జాబ్కి సంబంధించి మనం ప్రిపేర్ అవుతాం. ఒకటే కరిక్యులం తోటి అన్ని గవర్నమెంట్ జాబ్స్ క్లియర్ చేసేయాలి. ఇప్పుడు మీ సీనియరే కదా ఇప్పుడు ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు, పాంచజన్య అని. ఇప్పుడు మొన్నే పాస్ అవుట్ అయ్యారు కదా, డిగ్రీ ఫైనల్ ఇయర్ రాసి, భాస్కర్ అనే స్టూడెంట్. ఇక్కడ మనకి తనకి ఒక సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ అవి క్లియర్ అయ్యాయి. నెక్స్ట్ తనకి ఇంకొక జాబ్, వాట్ డూ కాల్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయింది, టీఎస్పీఎస్సీ. ఎలిజిబిలిటీ లేదు, మీ సీనియరే భాస్కర్కి ఎలిజిబిలిటీ లేదు. గ్రూప్ 4 జాబ్ ఆల్రెడీ వచ్చింది, వెరిఫికేషన్కి వెళ్ళాలి కానీ ఎలిజిబిలిటీ లేదు. గ్రూప్ 4 జాబ్కి డిగ్రీ పాస్ ఉండాలి, కానీ ఎందుకే ఫైనల్ ఇయర్లోనే అప్లై చేసి రాశాడు, క్లియర్ అయింది, జాబ్ వచ్చింది. సో ఈ క్లియర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే ఇప్పుడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ వచ్చింది. October 2024లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ 1కి. నౌ హీ ఈజ్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఉంటుంది అండ్ జూలైలో మెయిన్స్ ఉంటుంది. ఈ ఇయర్ కల్లా కరెక్ట్గా ఈ టైంకి మనకి రిజల్ట్ వస్తే అతను మన ఇన్స్టిట్యూట్ నుంచి మొట్టమొదటి ర్యాంక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో రాబోతున్న తరాల్లో మీరు కూడా అది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్గా. కరెక్ట్, అవునా? సో ఇది ప్రాపర్గా మనం ప్లాన్ చేస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ కరిక్యులం ద్వారా మనకి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ రావడం ఒకటి మొదటిది. రెండవది ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో సీట్ రావడం. మూడవది ఏదన్నా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సెల్లో మనం వెళ్ళగలగడం ఈ స్కిల్స్ ద్వారా. దీనిలో టాప్ యూనివర్సిటీస్లో, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో జీమాట్లో మంచి స్కోర్ కొట్టి వెళ్ళాలి. ఓకే, ఇది ప్రోగ్రామ్. అదే నేను చేయబోతున్న ఈ చేసిన అనౌన్స్మెంట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సెల్ అనేది. అంటే మీకు కెరీర్ మీద లాట్ ఆఫ్ హోప్ ఉంటుంది, కెరీర్కి సంబంధించిన ఫుల్ గైడెన్స్ ఉంటుంది.
మీకు ఎక్కువ బర్డెన్ ఉండదు. ఒకటే కరిక్యులం కన్సిస్టెంట్గా ఫాలో అవుతారు. మల్టిపుల్ ఆపర్చునిటీస్ మీ ముందు ఉంటాయి. మీరు ఏది క్లిక్ చేస్తారో అది మీరు దానిలోకి వెళ్తారు. అంతే తప్ప గుడ్డిగా ఇంకా నాకు వేరే ఆప్షనే లేదు, ఇక నాకు చచ్చుకుంటూ ఇంజనీరింగ్లో ఐఐటి సీట్ కావాలి, అది రాకపోతే మళ్ళీ ఎంసెట్లో సీట్ కావాలి అనే బతకాల్సిన కర్మ లేదు. ఇక మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. చెప్పాను కదా ఎన్ని ఉన్నాయని. వీటన్నిటికీ సంబంధించిన ఒక బుక్లెట్ కూడా ఆల్రెడీ తయారు చేసాము, మీకు ఇచ్చాము, అది ఒకసారి చూడొచ్చు.